వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళ మన వీడియో చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టానని చెప్పేసి వాళ్ళ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశానండి. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పిక్ అనేది కంపల్సరీ చూపిస్తాను అని చెప్పేసి చెప్పిన తర్వాత మీకు చూపించకపోతే ఎలా అండి కదా. ఇలా చూడండి, హ్యాండ్ అయితే ఇక్కడ నేను ఈ మోడిఫికేషన్ అయితే ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనకైతే ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే ఏమీ అవ్వలేదు. ఇది వేరే డిజైన్లో నుంచి తీసుకున్నానండి. మనకి ఇది సపరేట్గా, ఇది సపరేట్గా, ఇది సపరేట్, ఇలా 3 అనేది సెట్ చేసుకొని వేసుకుంటేనే హ్యాండ్కి అయితే ఈ లుక్ వచ్చేస్తుందండి. ఓకేనా. ఇక్కడ నాకు వన్ సైడ్కి అనేది నేను ఇక్కడ పైపింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా మీకు అన్నట్టు శారీ చూపించలేదు కదా, ఇలా చూడండి, శారీలో మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చాయి. మీకు టోటల్గా శారీ కూడా చూపిస్తాను. ఇలా క్రీమ్ అండ్ కాపర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి. లైట్గా మీకు బార్డర్లో కాపర్ అనేది కనిపించేస్తుంది ఎక్కువగా. ఇది క్రీమ్ కలర్ శారీ అనేది ఇలా వచ్చింది. కాబట్టి దీనికి ఇలా పింక్ బ్లౌజ్ తీసుకొని వర్క్ అయితే చేశాను. నెక్ అయితే టోటల్గా ఇలా వచ్చేసింది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక హ్యాండ్ అనేది ఇక్కడ చేశాను చూడండి. మీకు నేను చెప్పాను కదా, థ్రెడ్ అనేది కొంచెం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. అయితే మీకు 2 హ్యాండ్స్ ఒకేసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మనం మొత్తం బ్లౌజ్కి పెట్టిన థ్రెడ్, ఇది కొంచెం నెంబర్ చేంజ్ ఉంది. మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపించేస్తుంది. దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది చూడండి. ఇది కొంచెం లైట్ షేడ్ వస్తుంది, ఇక్కడ మనకు గోల్డ్ షేడ్ వస్తుంది అనమాట. కొంచెం డిఫరెన్స్ ఉంది. థ్రెడ్స్ కూడా అందుకే నెంబర్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నాకైతే ఇలా కొంచెం డిఫరెన్స్ వచ్చింది. నా బ్లౌజే కాబట్టి ఓకే, పర్వాలేదు. మనం అంటే కంపల్సరీ ప్రతి ఒక్కటి పరీక్షించి చూస్తాం కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మనం నార్మల్గా క్యాజువల్గా రెడీ అయిపోతే అంత డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించదు. చూడండి, మనకు దూరం నుంచి అనేది అంత పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ అనిపించట్లేదు. కొంచెం దగ్గరికి వచ్చేస్తే మాత్రం ఇది కొంచెం గోల్డ్ షేడ్, ఇందులో కొంచెం వైట్ షేడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది నేను ఇదే ఫ్రంట్కి వచ్చే హ్యాండ్కి అయితే వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇదే బాగా నచ్చింది కాబట్టి ఇదే నేను ఇలా ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ వేసాను కదా, దీనికే వేసుకున్నాను. ఓకేనా. అయితే మనం ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది ఇక్కడ వేస్ట్ అయిపోయింది ఉంది కదా, వర్క్ హ్యాండ్ వేసింది. అయితే అదే దాంతో నేను ఇలా లట్కన్ అయితే కొంచెం రెడీ చేశాను. ఇలా ఎలా వచ్చిందో చూడండి. ఓకే, పర్వాలేదు, నాకైతే ఓకే అనిపించింది. ఈ లైన్స్కి కట్ వర్క్ అనేది కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇంకా మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది. టోటల్గా అయితే బ్లౌజ్ అయితే నాకైతే బాగా వచ్చింది. చూద్దాం. ఇంకా నేను ఏంటంటే ఇక్కడ బీడ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇక్కడ కార్నర్ మధ్యలో ఆ బీడ్స్ కూడా నేను తీసుకొచ్చానండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇలా చూడండి, బీడ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇది స్టిచ్చింగ్ చేసేది షార్ట్స్లలో అయితే అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే చాలామందికి కూడా ఐడియా ఉండదు కదా బీడ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాంటి హ్యాండ్కి అని చెప్పేసి. ఇలా చూడండి, ఇలా ఉన్నాయి అన్నమాట బీడ్స్ అనేటివి. ఇక్కడ మనకు ఇవి రెడీమేడ్ బీడ్స్ అండి. ఇక్కడ పైకి మనం ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. నేను ఈ బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేది ఒక షార్ట్లో అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వీటికి హెమ్మింగ్, ఉక్స్ కాజాలు అంతా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి శారీ అనేది నేను కట్టుకొని అయితే చూపిస్తానండి. ఓకేనా. నా ఈ వీడియో ఎలా ఉంది, నా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.